రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జూన్ నెల పూర్తయ్యేసరికి లోకసభ రాజ్యసభల యొక్క ముఖ చిత్రం మారబోతోందా? మోదీ యొక్క వ్యూహరచన కొంత, కాంగ్రెస్ చేస్తున్నటువంటి స్వయంకృతాపరాధాలు కొంత మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి అనుకూలించబోతున్నాయా? ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇండి కూటమి యొక్క మిగిలినటువంటి 4-5 ముక్కల్ని కూడా దూరం చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిందా? బీజేపీని ఒక బలీయమైన పొజిషన్లోకి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని బలీయమైనటువంటి పొజిషన్లోకి తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోందా? జూన్ నెల చివరికి భాగానికి వచ్చేసరికి బీజేపీ చాలా బలమైనటువంటి దాంతోపాటు ఎన్డీఏ చాలా బలమైనటువంటి పొజిషన్కి రాబోతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటగా తృణమూల్ కాంగ్రెస్కి 41 మంది ఎంపీలు లోక్సభ రాజ్యసభ కలిపి ఉన్నారు. లోక్సభలో 28 మంది ఉన్నారు, రాజ్యసభలో 13 ఉన్నారు. అయితే ఈ మొత్తము 41 మందిలో 22 మంది మమతా బెనర్జీ ఫోన్ కాల్స్ని పికప్ చేయటం లేదు, జవాబు ఇవ్వడం లేదు, ఆమెకు వ్యతిరేకంగా పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు బీజేపీతో టచ్లో ఉన్నప్పటికీ బీజేపీలో చేరకపోవచ్చు, సొంతంగా వేరే గ్రూప్గా వీళ్ళు ఉండేటటువంటి అవకాశం ఉంది. లోక్సభలో ఉన్నటువంటి 28 మందిలో 19 మంది, అంటే పార్టీ ఫిరాయింపు చట్టంలో 2/3 ఫిరాయింపుగా గుర్తింపు పొందకుండా ఉండేందుకు, చీలికగా గుర్తింపు పొందేందుకు 2/3 మెజారిటీ కావాలి. అది ఈ 19 మెంబర్స్కి ఉంది. పర్యవసానంగా లోకసభలో ఒక సపరేట్ గ్రూప్గా కాకోలి ఘోష్ దస్తీదార్ బరసాత్ ఎంపీ ఆమె నాయకత్వంలో వేరే వర్గం ఒకటి తయారవుతుందా? దాని సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజ్యసభలో ఉన్నటువంటి 13 స్థానాల్లో 9 స్థానాల్లో ఉన్నటువంటి ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు. వీళ్ళు కూడా వేరే వర్గంగా ఉండి తృణమూల్ కాంగ్రెస్ యొక్క విప్ని పాటించకుండా, ఓటు వేయకుండా ఉండవచ్చు, ఓటుని బహిష్కరించవచ్చును, లేదా తమను తాము చీలిక గ్రూపుగా ప్రకటించవచ్చు. దీంతో ఒక్కసారిగా లోకసభ రాజ్యసభల్లోని ముఖ చిత్రం మారిపోతుంది. శుభేందు అధికారి ఇటీవలే ఢిల్లీలో పర్యటన చేసి వచ్చారు. కాకోలి ఘోష్ దస్తీదార్, అదేవిధంగా రితబ్రత బెనర్జీ ఎవరైతే అసెంబ్లీలో తిరుగుబాటు చేసి మొత్తము 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది, దాదాపు 58-59 మందిని తన వైపు తిప్పుకుని తనదే అఫీషియల్ గ్రూప్ అని చెప్పి స్పీకర్ని కలిసి చెప్పారో, స్పీకర్ ఆ గ్రూపుని గుర్తించారో, ఆ రితబ్రత ఘోష్ కూడా ఈ మధ్య ఢిల్లీకి వచ్చి చాలామందిని కలిసి వెళ్ళారు. అంటే తృణమూల్ కాంగ్రెస్ యొక్క 41 ఎంపీల్లో దాదాపు 22 మంది ఎంపీలు తృణమూల్తో ఉండేటటువంటి ప్రసక్తి లక్షణాలు కనిపించటం లేదు. అంటే వీళ్ళు రేపు ఏదైనా కీలకమైన బిల్లు వస్తే పార్టీకి సంబంధం లేకుండా వీళ్ళు బీజేపీకి మద్దతుగా ఓటు వేయవచ్చును, లేదా ఓటింగ్ నుంచి వీళ్ళు అబ్స్టెయిన్ కావచ్చు. పర్యవసానంగా తెచ్చుకోవలసినటువంటి 3/4 మెజారిటీ రావడానికి కావలసినటువంటి నంబరు తగ్గేటటువంటి సూచనలు ఉన్నాయి. అదేవిధంగా డిఎంకే కూడా బీజేపీ పైన చాలా కాంగ్రెస్ పైన చాలా కోపంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడకుండానే డిఎంకేతో ఉన్నటువంటి ఒప్పందాన్ని, కూటమిని, పొత్తుని భగ్నం చేసుకుని విజయ్తో కలిసి ప్రభుత్వంలో చేరిపోయి 4-5 మంత్రి పదవుల కోసము డిఎంకేతో చాలా చిరకాలంగా ఉన్నటువంటి బాంధవ్యాన్ని, కూటమి పొత్తుని కాదనుకుంది. దీనివల్ల జరిగేది ఏంటంటే తమిళనాడులో అత్యధిక ఎంపీ సీట్లు ఉన్నటువంటి డిఎంకే ఇప్పుడు ఇండి కూటమిలో భాగస్వామి కాదు. అఫీషియల్గా అది ప్రకటించింది, మేము ఇండి కూటమిలో భాగస్వామిగా ఉండము, మా సీట్లను వేరుగా కేటాయించాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ
సెక్రటేరియట్కి, లోక్సభ రాజ్యసభ సెక్రటేరియట్కి రాశారు. దీని అర్థం ఏంటంటే అటు లోకసభలో ఇటు రాజ్యసభలో ఈ రెండు చోట్ల కూడా డిఎంకే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉండదు, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఓటింగ్ నుంచి పక్కకు తప్పుకున్నా, వాకౌట్ చేసినా, లేకపోతే బీజేపీకి అనుకూలంగా వేయకపోయినా, అసలు ఓటు వేయకుండా ఉన్నట్లయితే, తటస్థంగా ఉన్నట్లయితే మొత్తం లోకసభ యొక్క సీన్ మారిపోతుంది. పైగా జూన్ నెలలో 24 స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి రాజ్యసభకి. దాంతోపాటు 3 చోట్ల బైపోల్స్ జరుగుతున్నాయి. ఆ రాజ్యసభ సభ్యులు 3 రాజీనామా చేయటమో, మరణించటమో, లేకపోతే వేరువేరు కారణాలతోటి వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళడమో జరిగింది. కాబట్టి మొత్తము 27 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 27లో కూడాను అత్యధిక సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు ఉన్నాయి, 4 ఎన్డీఏ కూటమికి వస్తాయి. ఈ రకంగా నామినేటెడ్ మెంబర్సు, అదేవిధంగా మొత్తం అంతా కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీకి 2/3 మెజారిటీ రావాలి, 3/2 మెజారిటీ రావాలన్నట్టయితే 161 రావాలి. ప్రస్తుతం 144 ఉంది. జూన్ నెలలో ఉప ఎన్నికలు జరిగిన తరువాత బీజేపీ బలము దాదాపుగా 147 నుంచి 149కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దీనిలో తృణమూల్ కాంగ్రెస్ చీలిక వర్గం కానీ, డిఎంకే కానీ ఓటింగ్లో పాల్గొనకుండా తటస్థంగా ఉన్న, వాకౌట్ చేసిన కూడాను ఒక్కసారిగా లెక్కలు మారిపోతాయి. పర్యవసానంగా ఈ డిఎంకేకి 8 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఈ 8 మంది ఓటు వేయకపోయినా కూడాను ఓవరాల్ క్యాలిక్యులేషన్స్ దెబ్బతింటాయి. పర్యవసానంగా బీజేపీ గత ఏప్రిల్లో డీలిమిటేషన్, అదేవిధంగా విమెన్స్ రిజర్వేషన్ బిల్లుని పాస్ చేయించుకోవడంలో విఫలమైందో దానిని మళ్ళీ వేరే రూపంలో తీసుకొచ్చి ఈసారి మారిన గణాంకాలు, మారిన పరిస్థితులు, మారిన లెక్కల సహాయంతో వీటిని పాస్ చేయించుకునేటటువంటి సూచన ఉంది. ఇదే కనుక జరిగినట్టయితే రానున్న రోజుల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే రాజ్యసభ ఎన్నికలు ఇవన్నీ కలుపుకున్నట్లయితే బీజేపీకి ప్రస్తుతం అడ్డంకి, ఎన్డీఏకి ప్రస్తుతం అడ్డంకిగా ఉన్నవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. నేషన్ 1 ఎలక్షన్ దగ్గర నుంచి మొదలుపెట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి ఇటు మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడాను అమలు అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. దానికి కావలసినటువంటి మార్గం సుగమమవుతుంది. మొత్తం మీద కొంత స్వయంకృతాపరాధం వల్ల, కొంత బీజేపీ యొక్క ఘన విజయం వల్ల, తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం వల్ల లోకసభ, రాజ్యసభ ఈ 2 చోట్ల కూడా ముఖ చిత్రం మారబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.